ఆనకాలం ఇయ్యకనవాయే మళ్ళీ ఇప్పుడు నాట్లేసిగిన నెల కావచ్చే గా రైతు భరోసా పైసలు ఇంకా రాకపాయే అప్పుడే బాగుండే పంటకు పడేది అని ఒకలు ఏం బాగుండే సత్తిరెడ్డి పటేల్ నాటేసేది 4 ఎకరాలు రైతు బంధు పైకం వచ్చేది 40 ఎకరాలకు అది మంచిగున్నది అయితమాయ్ 4 ఒద్దులు ఆల్చమైనా ఎవ్వరికి రావాలనో గాళ్ళకే రావాలని ఇంకొకలు ఎంత దున్నినా పొలానికి మొత్తం ఇస్తారంటవా లేకుంటే కట్టింగ్లు పెడతారా అని ఊర్ల పొంట నడుస్తున్న చర్చలు ఇక అవన్నీ పక్కకు పెట్టి డౌట్లు తీరే యాళ్ళొచ్చింది సర్వేల మీద సర్వేలు చేసినాక రైతు భరోసా లెక్క తేలిందబ్బా తెలంగాణలో మొత్తం 1,49,00,000 ఎకరాలకు పైసలు పడతాయి ఎకరానికి 6,000 అంటే 8,900 కోట్లు మునుపు కంటే 1,100 కోట్లు ఎక్కువ రైతులకు అందబోతున్నాయి ఈ పైకం చదువుకొని సందుగల పెట్టిర్రట ఎల్లుండి పథకం చాలా అవుతుంది కానీ ఐతారం బ్యాంకులు బంద్ కాబట్టి మర్నాటి సంది టింగు టింగు అని ఫోన్లు మోగుతాయి ఫస్ట్ నాడు ఎకరం ఉన్నోళ్లకు అటెనక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా పెరుక్కుంటా పోతుంది మరి ఒక్కలకే 30 ఎకరాలు ఉంటే మొత్తానికి వేస్తారా అంటే దానికో లెక్క ఉంది రాళ్లకి రప్పలకి లేఅవుట్లకి రోడ్ల కింద పోయిన భూములకు ఇవ్వం వ్యవసాయ యోగ్యమైన భూమి పంట వేసినా వేయకున్నా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను గదన్నట్టు పంటలు పండే భూములు అన్నిటికీ పక్కా వస్తుంది రైతు భరోసా ఈ లెక్క తేలుస్తానికి ఆఫీసర్లు ఊరూరు తిరిగి సర్వేలు చేసిండ్రు గుట్టలు బోర్లు ఫంక్షన్ హాళ్లు వెంచర్లు కోళ్ల ఫారాలు పెట్రోల్ బంకులు కాలనీలు కంకర మిషన్ల జాగలు రోడ్లు రాళ్లు రప్పల వివరాలు మొత్తం బయటికి చూస్తే 3 లక్షలకు మీద ఎకరాలు ఉన్నట్టు తేలిందట ఇదంతా కూడా వెంచర్ వేయడం జరిగింది ఇంతకుముందు ఇది రైతు బంధు వచ్చేది ఇప్పుడు మేము పరిశీలన తర్వాత ఈ రైతు బంధువులోంచి దీన్ని తీసివేయడం జరుగుతుంది 7-8 ఎకర్స్ ఉంటది ఇది ఇండ్లు ఇంకా కాలనీలు సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ గోదాములు మైనింగ్లు ఇంకా నాన్ అగ్రికల్చర్ యూస్ కి వాడినది రైతులను మందలిస్తే ఇదే మాట అంటారు పడావు భూములకు పైసా ఇవ్వద్దు పండించే భూములకే పక్కా వేయాలని ఆయన బండలకేసిండు రప్పలకేసిండు రాళ్ళకేసిండు అన్నిటికేసిండు రైతు బంధు అనవసరంగా గుట్టలకు బోర్లకు ఇచ్చేవాళ్ళు రైతుకు పని చేసుకునేటోనికి వ్యవసాయం చేసేటోనికి ఇస్తే ఆడు బాగుపడతాడు మొన్నటి దానిక ఇట్లా వేసినందుకే 22,000 కోట్ల రూపాయలు పండని భూములకే పోయినాయి అంటే చూడురిగా భూములకు ఇచ్చినటువంటి రైతు బంధును రికవర్ చేయాలని ఆ రికవర్ చేసిన సొమ్ముతో నిజమైన రైతులకు రైతు బంధు ఇవ్వాలని ఆనకాలానికి ఎత్తిపోయినట్టే గానీ ఎల్లుండి పథకం చాలా అయిందంటే 17 2 పంటలకు పెట్టుబడి పైకం పక్కా వేస్తారట ఇక